ఈవిడ ఉపాసన గారు ఏమన్నారంటే అండి, చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారు. ఉపాసన గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడంపై కొందరు నెట్టింట విమర్శిస్తున్నారు. దీనిపై ఆయన భార్య ఉపాసన స్పందించారు. చరణ్ దర్గాను సందర్శించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేస్తూ విశ్వాసం ఒక్కటి చేస్తుంది, విశ్వాసం ఎప్పుడు ఒక్కటి చేస్తుంది, అందరినీ కలపాలి ఆవిడ ఉద్దేశం, అది ఎప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి, ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలని గౌరవిస్తారు. ఆవిడ వయసు చాలా చిన్నదే, కానీ ఆవిడకున్న ఔన్నత్యం మాత్రం చాలా పెద్దది. అన్ని మతాలని గౌరవించాలని చెప్పారు ఆవిడ. భారతీయులుగా ఖచ్చితంగా అందరినీ మనం స్వీకరించాలి, అందరినీ గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలని చెప్పారు. రామ్ చరణ్ గారు కూడా అదే చేస్తారని చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆయన దర్గాకి వెళ్ళటం ఒకటైతే, రెండోది స్వామి మాలలో వెళ్ళటం. ఇప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారండి, మాలధారంలో వెళ్ళకూడదు అని అయ్యప్ప స్వామి గారు అయితే ఆపరు నాకు తెలుసు. అలాగే అక్కడ ఎవరైతే దర్గాకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లింలు, మీరు మాలధారంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రవేశం నిషిద్ధం అని వాళ్ళు కూడా ఆపలేదు. పైగా అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, అంటే ప్రతి సంవత్సరం జరిగే ఒక గొప్ప జాతర జరుగుతుంది. ఆ జాతరకి అక్కడున్న ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళని చాలామందిని ఇన్వైట్ చేశారట. ఇన్వైట్ చేస్తే అందులో ముఖ్య అతిథిగా చరణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆయన ఎవరో రెహమాన్ గారు కూడా మీరు ఒకసారి కడప దర్గాకి రావాలని చెప్పి ఆహ్వానం తెలియజేశారట రామ్ చరణ్ గారికి. సో ఆయనకు కూడా మాట ఇచ్చున్నాడు ఈయన. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని చలవల పలవలుగా చేసి ఆయన్ని విమర్శిస్తూ ఉంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే అండి, ఇదేంటి, నేను ఇంత నిష్ట కలిగిన హిందువును కదా, నేను ఇలా ఒక ఆహ్వానం మీద వస్తే నన్ను కూడా ఇంత ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి కొందరు, నన్ను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి కొందరు అనే ఆలోచన ఆయనకు కలుగుతుందండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి నేను కూడా ఫేస్ చేశాను. నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు అయినవిల్లి వినాయక టెంపుల్కి రావాలి అనేది అక్కడ నియోజకవర్గ వాసుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మూలన నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే రెండు మతాల్లో వాళ్ళు రెండు రకాలుగా, మంచోళ్ళు అందరూ ఆహ్వానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొద్దిమంది విమర్శించారు. ఏమని, నువ్వు వినాయకుడిని విమర్శించావు కాబట్టి వినాయకుడి దగ్గరికి రావాల్సి వచ్చింది, నీ టికెట్ వినాయకుడే తీస్తాడు అన్నారు. అలాగా కొద్దిమంది క్రిస్టియన్స్లో కూడా కొద్దిమంది, నువ్వు వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు విగ్రహారాధన చేసావు కాబట్టి నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు అన్న. నాకు అర్థం కాలేదు, ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. సర్లే మళ్ళీ దాని గురించి మాట్లాడితే మరో కాంట్రవర్సీ ఎందుకులే, విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఈయనకి అనిపిస్తుంది కదా, అది నా హిందుత్వాన్ని జడ్జ్ చేయడానికి మరొకరికి ఏ అర్హత ఉంది అనే ఆలోచన ఆయన కలుగుతుంది కదండి. అలాంటి వ్యక్తులను కూడా ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. దయచేసి ఇలాంటి విధానాలు మానుకోండి. ఎందుకంటే ఈయనొక్కరే వెళ్ళే దర్గాకి. ఇగో నాని గారు, ఒకవేళ ఆయన చిన్న హీరో అనొచ్చు మీరు, నాని గారు వెళ్ళారు కడప దర్గాకి. ఏమండి, ఈయన హిందువే కదా, ఎవరో రజనీకాంత్ గారు, ఆయన వెళ్ళారు కడప దర్గాకి. అంతకు మించి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి, జనరల్గా హిందుత్వంలో బ్రాహ్మణులది ఇది విడదీయరాని బంధం. అలాంటి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి నార్త్ ఇండియా బ్రాహ్మిన్స్ ఎవరండి, అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు తదితరులు, వారు కూడా వెళ్ళడం జరిగింది. అభిషేక్ బచ్చన్ గారు అలాగే ఐశ్వర్యరాయ్ బచ్చన్ గారు వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. ఇలా మన దేశంలో చాలామంది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అంటే ఆయన ఒకవేళ రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని చోట్లకి వెళ్తారని అనొచ్చు. అందుకే నేను ఓన్లీ సినిమా హీరోల వరకు మాత్రమే చూపించాను. దయచేసి ఎప్పటికైనా ఈ బ్లాక్మెయిల్ చేయడం ఆపండి సార్. ఎవరైనా ఏ టెంపుల్ కన్నా, లేకపోతే ఎవరైనా ఏ మసీద్ కన్నా, ఎవరైనా ఏ చర్చ్ కన్నా వెళ్ళే ఈవిడ ఉపాసన గారు ఏమన్నారంటే అండి, చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారు. ఉపాసన గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడంపై కొందరు నెట్టింట విమర్శిస్తున్నారు. దీనిపై ఆయన భార్య ఉపాసన స్పందించారు. చరణ్ దర్గాను సందర్శించిన ఫోటోను ఎక్స్లో షేర్ చేస్తూ విశ్వాసం ఒక్కటి చేస్తుంది, విశ్వాసం ఎప్పుడు ఒక్కటి చేస్తుంది, అందరినీ కలపాలి ఆవిడ ఉద్దేశం, అది ఎప్పుడూ విడదీయదు.
భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలని గౌరవిస్తారు. ఆవిడ వయసు చాలా చిన్నదే, కానీ ఆవిడకున్న ఔన్నత్యం మాత్రం చాలా పెద్దది. అన్ని మతాలని గౌరవించాలని చెప్పారు ఆవిడ. భారతీయులుగా ఖచ్చితంగా అందరినీ మనం స్వీకరించాలి, అందరినీ గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలని చెప్పారు. రామ్ చరణ్ గారు కూడా అదే చేస్తారని చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆయన దర్గాకి వెళ్ళడం ఒకటైతే, రెండోది స్వామి మాలలో వెళ్ళడం. ఇప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారండి, మాలధారంలో వెళ్ళకూడదు అని అయ్యప్ప స్వామి గారు అయితే ఆపరు, నాకు తెలుసు. అలాగే అక్కడ ఎవరైతే దర్గాకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లింలు, మీరు మాలధారంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రవేశం నిషిద్ధం అని వాళ్ళు కూడా ఆపలేదు. పైగా అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, అంటే ప్రతి సంవత్సరం జరిగే ఒక గొప్ప జాతర జరుగుతుంది. ఆ జాతరకి అక్కడున్న ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళని చాలామందిని ఇన్వైట్ చేశారట. ఇన్వైట్ చేస్తే అందులో ముఖ్య అతిథిగా చరణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆయన ఎవరో రెహమాన్ గారు కూడా మీరు ఒకసారి కడప దర్గాకి రావాలని చెప్పి ఆహ్వానం తెలియజేశారట రామ్ చరణ్ గారికి. సో ఆయనకు కూడా మాట ఇచ్చున్నాడు ఈయన. ఆ క్రమంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని చలవల పలవలుగా చేసి ఆయన్ని విమర్శిస్తూ ఉంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే అండి, ఇదేంటి, నేను ఇంత నిష్ట కలిగిన హిందువును కదా, నేను ఇలా ఒక ఆహ్వానం మీద వస్తే నన్ను కూడా ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి కొందరు, నన్ను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి కొందరు అనే ఆలోచన ఆయనకు కలుగుతుందండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి నేను కూడా ఫేస్ చేశాను. నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆయన వెళ్ళి వినాయక టెంపుల్కి రావాలి అనేది అక్కడ నియోజకవర్గ వాసుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మూలన నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే రెండు మతాల్లో వాళ్ళు రెండు రకాలుగా, మంచోళ్ళు అందరూ ఆహ్వానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొద్దిమంది విమర్శించారు. ఏమని, నువ్వు వినాయకుడిని విమర్శించావు కాబట్టి వినాయకుడి దగ్గరికి రావాల్సి వచ్చింది, నీ టికెట్ వినాయకుడే తీస్తాడు అన్నారు. అలాగా కొద్దిమంది క్రిస్టియన్స్లో కూడా కొద్దిమంది, నువ్వు వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు విగ్రహారాధన చేసావు కాబట్టి నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు అని. నాకు అర్థం కాలేదు, ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. సర్లే మళ్ళీ దాని గురించి మాట్లాడితే మరో కాంట్రవర్సీ ఎందుకులే, విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అని నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఈయనకి అనిపిస్తుంది కదా, అది నా హిందుత్వాన్ని జడ్జ్ చేయడానికి మరొకరికి ఏ అర్హత ఉంది అనే ఆలోచన ఆయనకు కలుగుతుంది కదండి. అలాంటి వ్యక్తులను కూడా ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. దయచేసి ఇలాంటి విధానాలు మానుకోండి. ఎందుకంటే ఈయనొక్కరే వెళ్ళే దర్గాకి. ఇగో నాని గారు, ఒకవేళ ఆయన చిన్న హీరో అనొచ్చు మీరు, నాని గారు వెళ్ళారు కడప దర్గాకి. ఏమండి, ఈయన హిందువే కదా, ఎవరో రజనీకాంత్ గారు, ఆయన వెళ్ళారు కడప దర్గాకి. అంతకు మించి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి, జనరల్గా హిందుత్వంలో బ్రాహ్మణులది ఇది విడదీయరాని బంధం. అలాంటి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి నార్త్ ఇండియా బ్రాహ్మిన్స్ ఎవరండి, అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్ గారు తదితరులు, వారు కూడా వెళ్ళడం జరిగింది. అభిషేక్ బచ్చన్ గారు అలాగే ఐశ్వర్యరాయ్ బచ్చన్ గారు వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. ఇలా మన దేశంలో చాలామంది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అంటే ఆయన ఒకవేళ రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని చోట్లకి వెళ్తాడని అనొచ్చు. అందుకే నేను ఓన్లీ సినిమా హీరోల వరకు మాత్రమే చూపించాను. దయచేసి ఇప్పటికైనా ఈ బ్లాక్మెయిల్ చేయడం ఆపండి సార్. ఎవరైనా ఏ టెంపుల్ కన్నా, లేకపోతే ఎవరైనా ఏ మసీద్ కన్నా, ఎవరైనా ఏ చర్చ్ కన్నా ఎవరైనా వెళ్ళే వాళ్ళని అప్రిషియేట్ చేయండి.